కాబట్టి ఈరోజు ఎవరో ఏదో చెప్పేస్తే జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపుగా 9% అమ్మకాలు పెరిగాయి. మళ్ళా పొట్టగొడుగుల్లాగా ఏ విధంగా బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయి. స్కూల్ లేదు, గుడి లేదు, రెసిడెన్షియల్ ఏరియా లేదు, విచ్చల విడిగా ఎక్కడ పెడితే అక్కడ బెల్ట్ షాపులు పెట్టి తాగిన వాళ్ళు ఆడవాళ్ళని ఏ విధంగా రేపులు చేస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ, ఈ మధ్యలోనే ఎంతమంది మీద కత్తి దాడులు జరిగాయి మనమే చూసాం. ఎన్ని గృహంలో పిల్లల మీద దాడులు జరిగాయి మనం చూసాం. నిన్న నగిరిలో, విజయపురంలో ఎస్సీ కాలనీలో దూరి పాపము జనాల్ని కొట్టారు తాగేసి వాళ్ళు. కేసు పెడితే టీడీపీ వాళ్ళది షాపు కాబట్టి వాళ్ళని లోపల కూర్చోబెట్టుకొని మా వాళ్ళని బయట పెడతారు. ఇదే జరుగుతుంది. ఎక్కడ లిక్కర్ షాపులు ఇచ్చారో అక్కడ మొత్తం బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు ఇచ్చి ఆడవాళ్ళు అటు ఇటు నడవలేని పరిస్థితి. ఈరోజు ఈ 11 monthsలోనే విమెన్ మీద ఎన్ని హత్యలు, అత్యాచారాలు, ఎన్ని రకాల ఘోరాలు మనం రోజు చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ కాదా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ఆడవాళ్ల తాళులు కాపాడే విధంగా, వాళ్ళ ఇంట్లో మగవాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా ఆయన ఎంతో గొప్పగా ఆలోచించి చేస్తే వాటిని ఎత్తేసి మళ్ళీ మేము లిక్కర్ స్కామ్ చేశామని మా లీడర్ల మీద కేసులు పెట్టి, దొంగ కేసులు, ఈరోజు విచారణ పేరుతో మీరు నీతిమాలిన రాజకీయాలు చేస్తుంటే మేము తప్పు చేయలేదు కాబట్టి మేము న్యాయం పరంగా పోరాటం చేస్తాము, కడిగిన ముచ్చల్లాగా బయటకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సార్, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడికి ప్రాబ్లం వస్తుందో అప్పుడప్పుడు బయటకు వచ్చి మాట్లాడటం అనేది మనం చూసాం. కానీ ఈ మధ్యకాలంలో మరి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు అని చెప్పారు. మొన్న నేను ఆ విషయం గురించే మాట్లాడితే పాపం వాళ్ళ కొడుకు విషయంలో మాట్లాడానని దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడటం మీరు చూశారు. ఎప్పుడూ నేను చెప్తాను, భగవంతుడితో పెట్టుకోకూడదు. రాజకీయం కోసం భగవంతుడిని వాడుకుంటే భగవంతుడు మూడో కన్ను తెరిస్తే ఎలాంటి వాడైనా కూడా కష్టాలు చూడాల్సిన పరిస్థితి. అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే మంచిది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న దళితులందరినీ కూడా అవమానిస్తూ, వాళ్ళ మీద దాడులు చేస్తూ, వాళ్ళ మీద కేసులు పెట్టి హ్యూమిలేట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపటం లేదన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. చివరికి ఆయన పిఠాపురంలో ఒక అమ్మాయిని అంతకుముందు ఎలా వాడుకొని ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే కూడా కనీసం ఆ అమ్మాయిని పరామర్శించలేదు. అలాగే ఒక సినిమా ఈవెంట్కి పిల్లలు వస్తే మీ ఎనర్జీని బయట పెట్టండి, ఉద్యోగాలు ఇవ్వాలంటే మా దగ్గర లేవు కాబట్టి బైక్ సైలెన్సర్స్ అన్ని పీకేసి రేస్ చేసి పోండి అన్నారు. 2 పిల్లలు చనిపోయారు. కనీసం వాళ్ళ తల్లిదండ్రుల్ని పరామర్శించలేదు. వాళ్ళు ఈయన ఉన్న చోటకే తీసుకొచ్చినా కూడా వాళ్ళని కనీసం చూడకుండా వెళ్ళాడు. అంటే ఈయనకి జగన్ గారిని ఓడించి చంద్రబాబు నాయుడిని సీఎం చేసి ప్యాకేజీలు తీసుకుంటూ రెస్ట్ తీసుకోవాలన్న ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేదు అన్నది ఈ 11 నెలల్లో ప్రజలందరికీ కూడా అర్థమైంది.